హార్ట్ఫుల్గా ఫీల్ అవుతారు. నేనైతే నిజంగా మీరు ఎప్పుడైనా ఎక్కడికి మీ కవర్ కూడా రంగనగర్ ఆ ఏరియా ఉన్న వాళ్ళు సికింద్రాబాద్ పక్కనే అక్కడ డిజబుల్ హోమ్ ఉంది. ఆ హోమ్లో వైస్రాయ్ హోటల్ పక్కన గల్లీలో ఉంటే ఉంటుంది. వాళ్ళ మమ్మీ అనే ఉంటుంది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ టోటల్గా మెంటల్గా ఫీల్ అయ్యి పిచ్చిది అయిపోయింది. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ హైదరాబాద్ నుంచి. కొంతమంది మూర్ఖులు చంపారు. అది ఇప్పటికీ దగ్గరగా పిఎస్లో కేసు ఎఫ్ఐఆర్ చాలా 10 years పైన అవుతుంది. కాబట్టి వాళ్ళ కమ్యూనిటీ రెడ్డి మీరు మతం కూడా అడుగుదాం కూడా మర్చిపోయారు. ఆ అబ్బాయి హిందూ ప్రజెంట్ కూడా ఏ మతం అని ఏ కులం అని ఉంది మనం ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా. రెడ్డిస్ అనే వారికి చాలామంది ఉంటారు ధనికులుగా డబ్బున్న వాళ్ళకి ఎందుకు సాయం చేయాలని. హిందువులుగా అనేది ఏం లేదు. హిందువు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఇంకేదన్నా ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీలో కూడా ఆడండి పాడండి ఎంకరేజ్ చేయండి అల్లరి చేయండి ఏమైనా చేయండి. కానీ మీ యొక్క కళను మీకున్న జ్ఞానాన్ని చదువును మీరు చదువుకోగలిగితే మీరు మీ ఫ్యామిలీకి మీ అమ్మ నాన్నకి పెట్టకుండా సరే మీకు మీరు కొద్దిగా అందరికన్నా బెటర్గా బతకగలుగుతారు. మన తోటి మిత్రుల కన్నా మన అమ్మ నాన్న మన రిలేషన్లో ఉంటారు. మన రిలేషన్ మనల్ని ఎత్తి చూపుతుంటారు. మన అమ్మ నాన్న కూడా దానికి ఏముందిరా వానికి ఏం లేదు, నాకు బైక్ ఉంది, వానికి ఏం లేదు, నాకు కారు ఉంది, వారికి ఇల్లు లేదు గూడు లేదు. సంబంధాలు ఇవ్వాలని కూడా అదే చూస్తారు. అమ్మ నాన్న మన కట్నాలు ఇచ్చి కట్నాలు తీసుకొని ఏమేమి చేసుకోవాలని కూడా చాలా కష్టాలు ఇబ్బందులు పడతారు. కానీ మన కళను అన్నిటిని దోసుకోగలుగుతారు. కానీ మన జ్ఞానాన్ని మన తెలివిని దోసుకోగలుగుతారా? మన జ్ఞానాన్ని మన తెలివిని ఎవరు దోసుకోలేరు. మన జ్ఞానం తెలివి మనకు ఉందనుకో మనం 100% ఎక్కడైనా బతకగలుగుతాం. ఏమైనా తీసుకొని బతకగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఉంటారని కోరుకుంటూ ఇప్పుడు మనకు మహేష్ సార్ ఒక గెస్ట్ను తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ సెక్షన్ కూడా కొనసాగించారు.